గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బాదం కీర్. మంచి హెల్దీ వేలో చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. కీర్ చేయటానికి ఒక 25 బాదం పలుకుల్ని నానబెట్టుకున్నాను. అలాగే ఒక 5 జీడిపప్పు, ఒక స్పూన్ మెలన్ సీడ్స్, ఇవన్నీ ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అలాగే ఈ కీర్లో నేను షుగర్కి బదులుగా డేట్స్ వాడుతున్నాను. డేట్స్ కూడా ఒక చిన్న గ్లాస్ పాలల్లో ఒక 10 డేట్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు కీర్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను. పాలు వేడైనాక ఈ కీర్లో నేను థిక్నెస్ కోసం సగ్గుబియ్యం వాడుతున్నాను. ఒక స్పూన్ సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం ఈ పాలల్లో వేసుకుంటున్నాను. నానబెట్టిన సగ్గుబియ్యం కాదు, జస్ట్ ఓన్లీ వాష్ చేసుకొని వేసుకుంటున్నాను సగ్గుబియ్యం. ఒక స్పూన్ సగ్గుబియ్యం చాలు. ఎక్కువ వేసుకుంటే మరీగా అయిపోతుంది కీర్ అనేది, అందుకని ఓన్లీ 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. అలాగే బాదం అది నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది, అసలు వేసినట్టుగా కూడా కనిపించదు. ఇప్పుడు నేను బాదం పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటానే ఉండాలి. అందరూ ఈ కీర్లో థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ అది వేస్తున్నారు. నేను కస్టర్డ్ పౌడర్కి బదులుగా సగ్గుబియ్యం వేసుకొని చేస్తున్నాను. అలాగే ఖర్జూరం కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, 1 ఇయర్ బేబీస్కి వాళ్ళకు కూడా. ఎందుకంటే డేట్స్తో చేస్తున్నాము, అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు డేట్స్ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను 10 డేట్స్ నానబెట్టుకున్నాను పాలల్లో. ఇప్పుడు అది వేసుకుంటున్నాను. కంప్లీట్గా డేట్స్తో చేసుకోవచ్చు. చేసుకుంటే ఏంటంటే కలర్ కొంచెం బ్రౌన్గా వస్తుంది. ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ అది కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను. చూసారా, బాగా థిక్ అవుతుంది. సాఫ్రాన్ ఆప్షన్ అంతే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు కొంచెం షుగర్ తగ్గింది, అందుకని నేను ఒక 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. డేట్స్ 10 డేట్స్ వేసుకున్నాను. కొంచెం షుగర్ అది తీపది తగ్గింది, అందుకని 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటే డేట్స్ కొంచెం ఒక 3-4 డేట్స్ ఎక్స్ట్రా వేసుకొని నానబెట్టుకోండి. మిల్క్ షేక్ లాగా ఉంటుంది, థిక్ మిల్క్ షేక్ లాగా. అదే మనం బయట షాప్లో తాగితే ఈచ్ గ్లాస్ 150 తక్కువ ఉండదు. కొంచెం కలర్ కావాలి, కలర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు లిటిల్ బిట్ టర్మరిక్ పౌడర్ అయినా వేసుకోండి. నేనైతే సాఫ్రాన్ ఒకటే వేసాను. కీర్ రెడీ అయిపోయింది.
దీంట్లో మనం వేసుకున్నవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే, అందరూ తప్పకుండా ట్రై చేయండి. దీన్నే మనం ఫ్రూట్ సలాడ్ లాగా కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో నేను ఒక 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు చల్లారినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్లుగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటున్నాను. అంతే, డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవటమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బాదం కీర్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చెప్తున్నానని కాదు, చాలా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.